విద్యార్థులకు శుభాశిస్సులు. ఈరోజు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని పోయం కోరమండల్ ఫిషర్స్ గురించి చదువుకుందాము. ఇది సరోజినీ నాయుడు గారు రచించింది. చాలా మంచి అందమైన పోయం. చూడండి. అబౌట్ ద ఆథర్. సరోజినీ నాయుడు 1878-1949 1878-1949 మధ్య ఈమె జీవించింది. సరోజినీ నాయుడు ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఈమెని నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల అని కూడా పిలుస్తారు. వాజ్ ఏ సెలబ్రేటెడ్ పోయిట్ నోన్ ఫర్ హర్ ఎలోక్వెంట్ వర్స్ దట్ రిఫ్లెక్టెడ్ థీమ్స్ ఆఫ్ పేట్రియాటిజం. దేశభక్తిని ప్రతిబింబించే విధంగా ఆమె పొయిట్రీ ఉంది. నేచర్, అంతేకాకుండా ప్రకృతిని అండ్ లవ్, ప్రేమని కూడా వివరించే విధంగా ఉండేది ఆమె యొక్క రచన. హర్ పొయిట్రీ రిటన్ ఇన్ ఇంగ్లీష్ captured the essence of India's cultural heritage and the struggle of its people under the British colonial rule. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో భారతీయులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, భారతీయుల యొక్క స్ట్రగుల్, వాళ్ళ పోరాటము, అంతేకాకుండా భారతదేశం యొక్క కల్చరల్ హెరిటేజ్ అంటే సాంప్రదాయాల గురించి కూడా వివరించే విధంగా ఉండేది. Naidu's work was characterized by its vivid imagery and lyrical quality. ఆమె యొక్క పోయమ్స్ అన్నీ కూడా మంచి ఆలోచనాత్మకంగా, ఇమాజిన్ అంటే ఊహాత్మకంగా ఉండేది. మేకింగ్ హర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ లిటరీ ఫిగర్ ఆఫ్ హర్ టైమ్. ఆమె కాలానికి ఆమె ఒక గొప్ప మంచి రచనా సాహితీవేత్తగా అయింది. సమ్ ఆఫ్ హర్ పోయమ్స్ ఆర్ ఇండియాస్ ప్రైడ్, ద బ్రోకెన్ వింగ్స్, ద ఫెదర్ ఆఫ్ డాన్ అండ్ మెనీ మోర్. ఆమె యొక్క గొప్ప రచనలకి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కోరమండల్ ఫిషర్స్ అని సరోజినీ నాయుడు ఈ పోయంకి ఎందుకు పేరు పెట్టిందంటే, కోరమండల్ అంటే భారతదేశంలో పశ్చిమ బెంగాల్లోని కలకత్తా నుంచి తమిళనాడు కన్యాకుమారి దాకా ఆక్రమించున్న సముద్ర తీరాన్ని కోరమండల్ తీరము అంటారు. ఇక్కడ ఎక్కువ మంది మత్స్యకారులు సముద్రం మీద బతుకుతుంటారు. వాళ్ళ యొక్క జీవన విధానాన్ని పరిశీలించి ఆమె ఇక్కడ రచించింది. ఈ పోయం మొత్తం కూడా 3 స్టాంజాలు లేదా 3 పద్యాలలో ఉంది. కోరమండల్ ఫిషర్స్. రైజ్ బ్రదర్స్ రైజ్, ద వేకనింగ్ స్కైస్ ప్రే టు ద మార్నింగ్ లైట్. రైజ్ బ్రదర్స్ రైజ్, లేయండి అని తమ నాయకుడు తన తోటి మత్స్యకారులని ప్రోత్సహిస్తున్నాడు, పనిలోకి రండి అని. వేకనింగ్ స్కైస్ ప్రే టు మార్నింగ్ లైట్. స్కైస్ అంటే ఇక్కడ మేఘాలు మేల్కొల్పే మేఘాలు వచ్చాయంటే వెలుతురు వస్తున్నది అని. టు మార్నింగ్ లైట్, తెల్లవారుతున్నటువంటి ఆ సూర్యుడికి నమస్కరించండి, ఎందుకంటే వీళ్ళు ప్రకృతి ఆరాధకులు. సూర్యుడిని నమస్కరించి వాళ్ళు పనిలోకి దిగుతున్నారన్నమాట. The wind lies asleep in the arms of the dawn like a child that has cried all night. రాత్రంతా అరిచి గోల చేసినటువంటి చైల్డ్, పాప ఎలా అయితే పొద్దున చల్లటి గాలికి నిద్రపోతుందో అలాంటి చల్లటి గాలి మనకు వీస్తున్నది. కమ్ లెట్ us గ్యాదర్ అవర్ నెట్స్. రాండి, మన యొక్క నెట్ అంటే వల, చేపల వలని, వాటిని అన్నింటినీ కూడా తీసుకురండి. ఫ్రమ్ ద షోర్ అండ్ సెట్ అవుట్ క్యాటమరాన్స్ ఫ్రీ. మన యొక్క పడవల్ని నీళ్ళల్లోకి దింపండి లేదా వదలండి. టు క్యాప్చర్ ద లీపింగ్ వెల్త్ ఆఫ్ ద టైడ్. వెల్త్ అంటే సంపద, టైడ్ అంటే అలల నుంచి వస్తున్నటువంటి సంపదల్ని మనం క్యాప్చర్, పట్టుకుందాము అంటే సముద్రంలోని చేపల్ని పట్టుకుందాము అని అర్థం. ఫార్ వీఆర్ ద కింగ్స్ ఆఫ్ ద సీ. మనమే ఈ యొక్క సముద్రానికి రాజులము అని వాళ్ళని వాళ్ళు ప్రోత్సహించుకుంటూ, రైజ్ చేసుకుంటూ నాయకుడు అందరి తోటి మత్స్యకారుల్ని పిలుస్తున్నాడు. ఇది ఫస్ట్ స్టాంజా. నో లాంగర్ డిలే, లెట్స్ హేస్టెన్ అవే ఇన్ ద ట్రాక్ ఆఫ్ ద సీగల్స్ కాల్. నో లాంగర్ డిలే, ఇంకా ఆలస్యం వద్దు. లెట్స్ హేస్టెన్, తొందరపడదాం. అవే ఇన్ ద ట్రాక్ ఆఫ్ ద సీగల్స్ కాల్, సముద్రం మనల్ని పిలుస్తున్నది, సముద్రం సంపదను తెచ్చుకుందాం. ద సీ ఈజ్ అవర్ మదర్. ఈ వీళ్ళని గంగాపుత్రులని కూడా అంటుంటారు కదా, అంటే సముద్రాన్ని తమ తల్లిలాగా భావిస్తున్నారు. ద క్లౌడ్ ఈజ్ అవర్ బ్రదర్. మేఘము, క్లౌడ్ అంటే మేఘము. అవర్ బ్రదర్, మనకు తోడుగా ఉంటాడు, మనకు రక్షణని కల్పిస్తాడు, తుఫాన్లు అట్లా తేడు. ద వేవ్స్ ఆర్ అవర్ కామ్రేడ్స్ ఆల్. మన కోసం పనిచేసేది వేవ్స్,
కామ్రేడ్స్ అంటే ఒకే లక్ష్యం కోసం పాటుపడుతున్నటువంటి సోదరులు. ఆ విధంగా అంటే ఆ వేవ్స్ ద్వారా చేపలు తమ దగ్గరికి వస్తాయి, తమ వలలో పడతాయి అని చెప్తున్నారు. వాట్ దో వి టాస్ ఎట్ ద ఫాల్ ఆఫ్ ద సన్ వేర్ ద హ్యాండ్ ఆఫ్ ద సీ గాడ్ డ్రైవ్స్. సీ గాడ్ అంటే సముద్రుడు. సముద్రాన్ని వాళ్ళు దేవుడిగా భావిస్తున్నారు. ఆ దేవుడి యొక్క అమృతమైన చెయ్యి మన వైపే ఉంటుంది. వాట్ దో వి టాస్ ఎట్ ద ఫాల్ ఆఫ్ ద సన్. సూర్యుడు అస్తమించే లోపల మన అదృష్టాన్ని మనం పరీక్షించుకోవాలా అని చెప్తున్నాడు. అంటే సూర్యుడు అస్తమించే లోపల మనము తెచ్చుకోగలిగినన్ని చేపలు తెచ్చుకుందాము. హీ హూ హోల్డ్ ద స్టామ్ బై ద హెయిర్ విల్ హైడ్ ఇన్ హిస్ బ్రెస్ట్ అవర్ లైవ్స్. ఆ సముద్రుడు మనకొచ్చేటువంటి ఆ యొక్క హైడ్ పెద్ద పెద్ద అలల్ని తన యొక్క హృదయంలో దాచుకొని మనకు ఎలాంటి ప్రమాదం లేకుండా చేస్తాడు. హీ హోల్డ్స్ ద స్టామ్ బై ద హెయిర్. స్టామ్ అంటే తుఫాను. సముద్రంలో వచ్చేటువంటి తుఫాన్లు మనకు ప్రభావం చూపించకుండా మనల్ని ఆ దేవుడు తన యొక్క హృదయంలో దాచుకొని మనకు రక్షణ కల్పిస్తాడు అని సముద్రుడిని నమ్ముతూ వీళ్ళు భారతీయ సాంప్రదాయం ప్రకారము ఆ యొక్క ప్రకృతిని ఆరాధిస్తూ సముద్రాన్ని దేవుడిగా భావించి సముద్రంలోని చేపల్ని తమ సంపదగా భావించి చెప్తున్న స్టాంజా ఇది. మూడో స్టాంజా. స్వీట్ ఈజ్ ద షేడ్ ఆఫ్ ద కోకోనట్ గ్లేడ్. కొబ్బరి యొక్క ఆ తోపులో ఉండేటువంటి ఆ యొక్క వాతావరణం యొక్క తీయదనము. అండ్ ద సెంట్ ఆఫ్ ద మ్యాంగో గ్రోవ్. మామిడి చెట్లలో ఉండేటువంటి ఆ యొక్క మధురత్వము. అండ్ స్వీట్ ఆర్ ద సౌండ్స్ ఎట్ ద ఫుల్ ఆఫ్ ద మూన్ విత్ ద సౌండ్ ఆఫ్ ద వాయిస్ వి లవ్. అంటే పౌర్ణమి రోజు ఉండేటువంటి చంద్రుడు, మూన్ తీయదనము, అవన్నీ కూడా తీయగానే ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకి ఇష్టమైనవే. అయితే బట్ స్వీటర్ ఓ బ్రదర్స్, కానీ అంతకన్నా తీయనైంది ఏంటంటే ద కిస్ ఆఫ్ ద స్ప్రే అండ్ ద డ్యాన్స్ ఆఫ్ ద విండ్ ఫోమ్స్ గ్లీ. బట్ స్వీటర్, ఇంకా తీయనైంది ఏంటంటే ఓ బ్రదర్స్, ద కిస్ ఆఫ్ ద స్ప్రే అండ్ ద డ్యాన్స్ ఆఫ్ ద వైల్డ్ ఫోమ్స్ గ్లీ. ఆ సముద్రంలో ఎగిరి పడుతున్నటువంటి ఆ అలల వల్ల చిందినటువంటి నీళ్లు వాళ్ళ మీద పడుతుంటే అది ఇంకా వాళ్లకు చాలా తీయనైనటువంటి అనుభూతిని ఇస్తున్నది. రో బ్రదర్స్, ముందుకు పోండి. రో అంటే పడవని ముందుకు తోయటం, ముందుకు తెడ్డు ద్వారా జరపడం. రో టు ద ఎడ్జ్ ఆఫ్ ద వెడ్జ్. ఎక్కడ దాకా అంటే ఎడ్జ్ ఆఫ్ ద వెడ్జ్ వేర్ ద లో స్కై మేడ్స్ విత్ ద సీ. సముద్రము ఆకాశాన్ని, అంటే ఆకాశము సముద్రాన్ని తాకే చోటు దాకా వెళ్ళి వద్దాము అని వాళ్ళ యొక్క తోటి నావికుల్ని ప్రోత్సహిస్తూ తమ నాయకుడు వాళ్ళకి చెప్తున్నాడు. అంటే ఇక్కడ నాయకుడి యొక్క మాటకి ఎంతో విలువిస్తూ అందరూ ముందుకు పోవడం అయితేనేమి, వాళ్ళ యొక్క ప్రకృతి ఆరాధనా భావం అయితేనేమి, ఆ సముద్రాన్ని నమ్ముకొని వాళ్ళు తెచ్చుకునే సంపద మీద ఉండేటువంటి నమ్మకాన్ని గురించి సరోజినీ నాయుడు గొప్పగా ప్రస్తావిస్తూ ఈ పద్యాన్ని పూర్తి చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు తప్పనిసరిగా ఈ వీడియోని పంపిస్తే వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ముందుకు వెళ్ళే అవకాశాన్ని మీరే కల్పించండి. ఈ యూట్యూబ్ ఛానల్ మీకోసం. జై హింద్.